అంటే ఇప్పుడు నేను ఊరికి సరదా మాట్లాడతా. ఒక మనిషిని అర్థం చేసుకోవడం అనేది భూమి మీద ఎప్పుడు జరగలే. ఒకవేళ ఒక మనిషి అర్థమైందంటే రెండు రకాలుగా అర్థమై ఉండాలి. అతను మానసికంగా మరణించి ఉండాలి, లేదా అతను రోబోట్ అయి ఉండాలి. అంటే అతను తన యొక్క జీవితాన్ని అన్ని విషయాల్లో ఫిక్స్ చేసి ఉంచాడు, వాడు అర్థమవుతాడు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆఫీస్లో ఒక అటెండర్ పని చేస్తాడు అనుకో, అటెండర్ అర్థమవుతాడు. ఎందుకంటే అతని పని నిర్వచించబడ్డది. అతను అక్కడే కూర్చుంటాడు, 10కి వస్తాడు, అందరికి టీలు మాత్రమే ఇస్తాడు, ఏ కంప్యూటర్ దగ్గరికి వెళ్ళాడు, అందరికీ నమస్తే పెడతాడు, ఎవరు వచ్చినా డోర్ తీస్తాడు, కొన్ని నియమాలు. కానీ సీఈఓకి అటెండర్ అర్థమైనట్టు అటెండర్ భార్యకి అటెండర్ అయ్యే అర్థమయ్యే అవకాశం లేదు. వాడు ఇంటికి వెళ్ళగానే వైల్డ్గా మారిపోతాడు. సో కదులుతున్న దాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యం అన్నది ఒక అబ్జర్వేషన్. సో చంచలమైన దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటాం. రెండోది, అర్థం చేసుకోవాలని ట్రై చేస్తుంది, చంచలంగా ఉంది. అర్థం చేసుకోవాలనుకుంటున్న అంశము చంచలంగా ఉంది. అందుకని అసలు ఒకరినొకరు అర్థం చేసుకోలేమని అర్థం చేసుకుంటే సరిపోతుంది. అందుకే నేను చాలాసార్లు అందరితో చెప్పింది, రెండోది నేను కూడా అర్థం చేసుకుంది అంటే, ఐ డోంట్ అండర్స్టాండ్ ఎనీబడి, ఐ డోంట్ ఈవెన్ ట్రై టు అండర్స్టాండ్ ఎనీబడి. అనవసరంగా అర్థం చేసుకునే బదులు అహంకారం లేకపోతే అర్థం చేసుకోవాల్సిన అవసరం లే. సందర్భాన్ని బట్టి నువ్వు ప్రవర్తిస్తే సరిపోతుంది, అంతే. ఇది చాలా ఈజీ. అహంకారం ఉన్నవాడికి గాయమవుతుంది ఖచ్చితంగా, దాంట్లో తిరుగులేదు. ఇంకా ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న సారీ చెప్తే పని అయిపోతుంది, నేనెందుకు చెప్తా అంటే కుటుంబమే కూలిపోవచ్చు. అట్లా కాకుండా ఒక ఈగోలెస్ పర్సన్, ఒక ఎన్లైటెండ్ మ్యాన్ అనుకో, హీ కెన్ బీ విత్ ఎనీబడి. బికాజ్ వాడికి సందర్భంలో ఉన్నాడు, సందర్భంలో ఏం చేస్తే మళ్ళీ సామరస్యం వస్తుందో గుర్తించాడు. కాబట్టి ఒకవేళ తను క్షమాపణ చెప్తే అంతా సర్దుకుంటుందంటే ఎలా చెప్పాలో అలా చెప్తాడు, దానివల్ల ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. కానీ డే టు డే లైఫ్లో మనిషికి చాలా ఈగో, అందుకని వాడు అన్నీ వదులుకుంటాడు తన సోకాళ్ళ స్వాభిమానం గురించి. అందుకని ఒక మనిషిని అర్థం చేసుకోవడం కంటే ఒక వస్తువుని అర్థం చేసుకోవడం చాలా ఉత్తమం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనిషిని అర్థం చేసుకునే బదులు కార్ని అర్థం చేసుకోవచ్చు, అక్కడ డ్రైవర్ అయిపోవచ్చు, దాని మీద ఎక్కి తిరగవచ్చు, కొంత డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. ఒక వైలిన్ అర్థం చేసుకుంటే చక్కగా ఒక సంగీతకారుడు అయిపోవచ్చు. సో యూ కెన్ అండర్స్టాండ్ ఎనీథింగ్. అర్థం చేసుకోలేనివి, సజీవంగా ఉన్నవి ఏవి అర్థం కావు. ప్రకృతి అర్థం కాదు, నీకు ఒకలాగా అర్థమైంది అంతే. అక్కడి నుంచి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి నీ ఆటలు నడుస్తున్నాయి. ప్రకృతి అంటే ఇది, ప్రకృతి అంటే ఒక ప్రవాహం, నువ్వు పిట్ట కథలు చెప్తున్నావు. ప్రకృతి నుంచి కన్ఫర్మేషన్ రాలే. ప్రకృతి రివర్స్గా ఒక రెస్పాన్స్, నువ్వు చెప్పింది తప్పు అనలేదు అది. అట్లాగే నాకు దేవుడు అర్థమే అంటాడు, ఎందుకంటే దేవుడి నుంచి రెస్పాన్స్ వస్తలేదు. సో ఎక్కడెక్కడి నుంచి రెస్పాన్స్ లేదో వర్బల్గా అదంతా నీకు అర్థమైనట్టు ఒక భావన వస్తుంది. అది మన ఇంట్లో ఉన్నవాడు రెస్పాండ్ ఇస్తున్నాడు, కొడుకు రెస్పాన్స్ ఇస్తున్నాడు, తల్లి రెస్పాన్స్ ఇస్తుంది, పనుడు కూడా రెస్పాన్స్ ఇస్తున్నాడు. దానివల్ల కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అందుకే ఎవరైనా సరే కంఫర్టబుల్గా ఉండగలిగింది బొమ్మలతో, చిన్నపిల్లలతో, వస్తువులతో, తర్వాత దైవంతో. ఎందుకంటే అక్కడి నుంచి రెస్పాన్స్ ఎక్కడి నుంచి వచ్చిందో ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్ వచ్చి తీరుతుంది. ఇది కులమతాలకు సంబంధం లేదు, వయసుకి సంబంధం లేదు, ఇంటెలిజెన్స్కి సంబంధం లేదు. ఇలాంటి వాళ్ళ మధ్యన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బికాజ్ నువ్వు చెప్పింది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు, వాడు ఖచ్చితంగా తిరిగి ఏదో అంటాడు, అప్పుడు నీకేదో గాయం అవ్వచ్చు, నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అండ్ అదొక నెవర్ ఎండింగ్ స్టోరీ అది. అందుకని చిన్నపిల్లలతో బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళకి ఈగో లేదు కాబట్టి నువ్వు ఏం చేసినా, ముద్దు మాట్లాడినా, వాళ్ళని తిట్టినా, బండబూతులు తిట్టినా, ధమ్కి ఇచ్చినా నవ్వుతారు. వాళ్ళకి తెలియదు కదా. రెండవది, బొమ్మలతో బాగుంటుంది. చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవచ్చు, లేదా నీవు బొమ్మలతో ఆడుకోవచ్చు. ఇప్పుడు వీడియో గేమ్ అనేది ఒక బొమ్మని, లేకపోతే మొబైల్ అనేది ఒక బొమ్మని, అట్లా. ఎందుకని అక్కడి నుంచి నీ ఈగో హర్ట్ అయ్యే విధంగా రెస్పాన్స్ ఏముండదు. మూడోది, నేను ఒక బుక్ చదివా, స్పీకింగ్ టు గాడ్ అని, ఒక అమెరికన్ రైటర్. అది బేసికల్ క్రిస్టియన్ భావజాలంతో రాయబడ్డది. బేసికల్లీ అవి ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అలా రాయడానికి ఏకైక కారణం,
ఇతన్ని ప్రశ్న అడుగుతున్నాడు, అతనే జవాబు చెప్పుకుంటున్నాడు. ఏ దేవుడు రెస్పాన్స్ ఇస్తలేడు. కాన్వర్జేషన్ విత్ గాడ్. సో అంటే అర్థమైంది, నువ్వే అడుగుతున్నావు, నీకే ఒక జవాబు వచ్చింది, అది దేవుడు చెప్పాడు అనుకుంటున్నావు. కొన్నిసార్లు నాకు ఇన్స్టింక్ట్ చెప్పింది, నా సిక్స్త్ సెన్స్ చెప్పింది, నా హృదయం చెప్పింది అని పిట్ట కథలు చెప్తున్నావు. బేసికల్గా అంతా నీ మైండ్ చెప్తుంది. ఇంకా అవేవి చెప్పవు, వాడికి భాష రాదు. రెండోది, నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఒక అడ్వైస్ కానీ ఒక సూచన కానీ నీ రెల్మ్ ఆఫ్ మైండ్ నుంచే వస్తుంది, నీకు బియాండ్ ఏది రాదు. కానీ మనిషికి ఏంటంటే తాను సాదాసీద మనిషి కాదు, గొప్పవాడు అని ఎక్కడో భావన ఉంది. ఆ భావన చేత వాడు ఎప్పుడు ఏదో ఎవరికి అర్థం కాదని అర్థం చేసుకోవాలని, ఎవరు పొందని నేను పొందాలని, ఎవరికి రానంత పేరు తనకు రావాలని, ఎవరు చూడండి తను చూడాలని, ఎవరు చెప్పంది తాను చెప్పాలని ఏదో అనుకుంటున్నాడు పాపం. మన సుడి బాలకి ఏంటంటే కొందరు ఆ దిశగా ఫేమస్ అవుతారు, వాళ్ళని చూసి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని సద్గురు చెప్పాడు అనుకో, అసలు చూసిన వారి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అతనికి ఎవరెవరు సాయం చేసిర్రో అతనికి ఆ టైం సాయం చేసింటుంది, మెనీ ఎలిమెంట్స్ సాయం చేస్తే అతను ఒక సద్గురుగా మారాడు, ఒక ఆశ్రమం వచ్చింది, ఇట్లా సంథింగ్ హ్యాపెన్. అది మనకెందుకు వర్కౌట్ అవుతుంది. రెండోది, జీవితానికి సక్సెస్కి అది పారామీటర్ ఎందుకు తీసుకోవాలి మనిషి. కానీ అట్లా కాదు, ఎక్కువ డబ్బు ఉన్నది, పెద్దగా ఉన్నది, గొప్ప అందంగా ఉన్నది, చాలా చిన్న ఉన్నది మనిషిని ఆకర్షిస్తుంది, వాటి పడుతున్నాడు అంతే. ఇప్పుడు అవేవి నాలో లేవు కాబట్టి హాయిగా మార్మల్ వాయించుకుంటున్నా. సో అందుకని ఇట్స్ బెటర్ నాట్ టు అండర్స్టాండ్ ఎనీ లివింగ్ బీయింగ్. ఓషో చెప్తాడు అనమాట, నెవర్ ట్రై టు అండర్స్టాండ్ ఎ ఉమెన్, యూ కెనాట్ అండర్స్టాండ్, యూ జస్ట్ యాక్సెప్ట్ హర్, బాత్ ఖతం హో గయా. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంగీకరించగలిగితే చాలు. ఉదాహరణకి ఒక దేవుడి విగ్రహం ముందు బతుకమ్మ చేస్తారు, ఎగురుతారు, దుంకుతారు, ఏడుస్తారు, అది అట్లా స్థిరంగా ఉంటుంది, నో రెస్పాన్స్. బికాస్ దానికే స్పందన ఉంటే చాచు లంపగా కొడితే ఎక్కడ పోతుంది. నిజంగా రెస్పాన్స్ ఇచ్చే దేవుడు ఉన్నాడు అనుకో, ఆ దేవాలయానికి ఎవరు పోరు. ఎంతసేపు కొడతావు గడ్డావలో పాడుకో అనుకో, ప్రసాదం తెచ్చావా, నేను ఇది ఏ సీజన్ తెలీదా, నేను తిన్నాను. సో నువ్వు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కాబట్టి అది మనిషి చేస్తున్నాడు. మనిషికి చెల్లుబాటుగా అంది సాటి మనిషి దగ్గరే. అతను ఆకాశంతో మాట్లాడతాడు, పువ్వులతో మాట్లాడతాడు, పుష్ప విలాపం అని పుస్తకం రాస్తాడు, ఆ తర్వాత పక్షులతో మాట్లాడతాడు. ఎందుకో తెలుసా, అక్కడి నుంచి రెస్పాన్స్ లేదంతే. ఇది వన్ సైడ్ కమ్యూనికేషన్. నువ్వు జస్ట్ పక్కింటితో మాట్లాడు, పెండ్లంతో మాట్లాడు, నీ శత్రువుతో మాట్లాడే రెస్పాన్స్ వస్తుంది ఇమ్మీడియట్లీ. ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్, వర్బాటింగ్, ఈ రెండు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ రాగానే ఆ రెండింటికి రియాక్ట్ అయ్యే. ఉదాహరణకి ఎలుకని చూస్తే పిల్లి రియాక్ట్ అవుతుంది చూసిరా, ముంగిసని చూస్తే పాము రియాక్ట్ అవుతుందంట, నేనైతే ఎప్పుడు చూడలేదు. అట్లా మాట అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూస్తే మనిషి పర్సన్ అవుతుంది. ఎంత మంచివాడైనా సరే ఒక రాంగ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఉంటే తట్టుకోలేకపోతుంది. ఒక రకంగా కన్ను కొడితే తట్టుకోలేకపోతున్నాడు, ఒక రకంగా ఫింగర్ పెడితే తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మిడిల్ ఫింగర్ చూపిస్తారు, ఫింగర్ బాగుంది అంటే అయిపోతుంది కదా, అది ఏదో దేనికో సూచన అని తాను అనుకుంటున్నాడు. ఇప్పుడు అందరు ఏదైనా పాట పాడే కన్ను కొడితే ఒక అమ్మాయి బాధపడిపోవచ్చు. నా నోటితో నేను పాట పాడాను, తన కన్ను తాను కొట్టుకుని అనుకోదు, అది ఇన్సల్ట్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎవడు జ్ఞాని అంటే తన మాటని కంప్లీట్గా నియంత్రించాడు, తన ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ లేదు, బాధపడ. అందుకని ఎవరు వచ్చి ఏం మాట్లాడినా, తనను పొగిడినా, తనను తిట్టినా, హీ హ్యాస్ నో ఎక్స్ప్రెషన్. అలాగని అతను స్టాయిక్ కాదు, అతనికి అర్థమైంది ఎదుటి వ్యక్తి యొక్క మనసు నిశ్చలం చేయాలంటే ఒక రాయి కానీ లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ లేని ఫేస్ కానీ అట్లాంటిది ఏదో ఎదురుగా వచ్చి నిలబడితే మైండ్కి ఏం చేయాలని తెలియదు. నేను ఎక్కడో చూశాను, దేంట్లో నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో, ఒకటి ఇట్లా కూర్చుంటే పులి వచ్చింది ఫాస్ట్గా టు అటాక్. మామూలుగా ఎవడైనా పారిపోతాడు, పారిపోతే పులి పట్టుకుంటాడు. సో ప్రాబ్లీ హీ మైట్ బి ఎన్ ఎక్స్పర్ట్. పులి ఇట్లా వస్తే ఇట్లా చూశాడు అంతే, పులి అయిపోయింది. ఎందుకంటే పులి జీవితంలో అది కొత్తది. ఏదన్నా
రెస్పాన్స్ ఇస్తేనే అది అటాక్ చేస్తుంది. రెస్పాన్స్ చేయకపోతే అది అటాక్ చేయదు. దానికి అర్థం కాదు కదా, అంటే ఇట్స్ బియాండ్ ఇట్స్ లాజిక్. ఎందుకంటే అవి ఇంట్యూషన్ బేస్డే జీవిస్తున్నాయి, వాటికి ఏం జ్ఞానం లేదు. ఆ ఇంట్యూషన్లో ఫిక్స్ అయింది ఏంటి, వెన్ ఐ అటాక్ ఎదుటిది భయపడుతుంది, భయపడ్డప్పుడు నాకు కొంచెం చొరవ ఏర్పడుతుంది, అప్పుడు నాకు పట్టుకునే ఒక స్ఫూర్తి వస్తుంది. అంతా ఫీడే ఉంది ఆల్రెడీ. అందుకే నిశ్చలంగా ఉంటే అది ఏం చేయాలో తెలియదు, కానీ ఆ ధైర్యం ఉండదు మనిషికి. నిజంగా ఒక పాము వచ్చినా నువ్వు కనుక స్టేబుల్ ఉంటే ఏం చేయదు. నేను కుక్కల మీద టెస్ట్ చేశా, గొడవలు అయినప్పుడు చూసిన నేను, చాలా పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు ఇట్లా 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 మీదికి పోతుంటే నేను జస్ట్ ఒక మనిషి దగ్గరికి వెళ్ళి అతను జస్ట్ సీరియస్ ప్రసన్నంగా చూసి నిలబడ్డాను ఇట్లా. అతను ఒక 2-3 నిమిషాలు అర్థం కాక ఆగిపోయింది. అంటే అది ప్రాక్టికల్ టెస్ట్ చేసి చూసిన. అలాగే నేను గొడవలకు పోతాను కాదు, నాకు సందర్భం వచ్చినప్పుడు టెస్ట్ చేసిన. ఒక న్యూట్రాలిటీ అనేది ఎదుటి వ్యక్తి మైండ్ని ఆపేస్తుంది. అది మనకి జనరల్గా దొరికేది కాదు. అందుకని ఎవరెవరైతే ఒక సాటి మనిషిని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నాడో డోంట్, అర్థం కాదు. కానీ దానికి వచ్చిన పద్ధతి ఏముంది, అంశాల వారిగా అర్థం చేసుకోవచ్చు. అంశాల వారిగా అంటే ఏం తింటాడన్న విషయాన్ని అర్థం చేసుకుని అది అందజేయవచ్చు. నెలకి ఇతనికి ఏ ఖర్చులు ఉంటాయని అర్థం చేసుకుని అది అందజేయవచ్చు. కానీ మనిషి అర్థం కాడు, మనిషి చేసే పనులు అర్థమవుతాయి మనకి. అంతవరకు కాంప్రహెన్షన్ మనకుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే మనిషి అర్థమైందంటే ఈ ఎగ్జిస్టెన్స్కి సంబంధించిన ఏదో రహస్యం తెలిసి ఉండాలి. ఎందుకంటే హ్యూమన్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనివర్సే. ఎంత కాదనుకున్నా అక్కడ సూర్యుడు ఉన్నాడు, హఠాత్తుగా సూర్యకాంతి పెరిగింది, ఎండ వచ్చింది, ఇక్కడ మనకు చెమట పడుతుంది అంటే ఇమ్మీడియట్గా మనం ఎఫెక్ట్ అవుతున్నాం దానికి. అందుకని దాని యొక్క విడదీయరాని ఒకానొక భాగంగా నీవు ఉన్నావు. అట్లాగే నువ్వు అరిస్తే లేదా నీలో ఏదన్నా ఒక తాపము కానీ ఒక కరుణ కానీ లోపల ఒక స్పందన కలిగినప్పుడు ఖచ్చితంగా చుట్టుపక్కల ఉన్నవి ఇంపాక్ట్ అయితేనే ఉంటాయి. మనం గుర్తించలేకపోవచ్చు, అది మనకు తెలియకపోవచ్చు. అట్లా నేను వ్యవసాయంలో ఈ నర్సరీలో అట్లా బాగా గమనించాను సార్. ఈ క్రోధంతో ఉండేవాళ్ళు ఆ చెట్లు ముట్టుకుంటే వితిన్ 3-4 days లో విల్ట్ అయిపోతాయి. అవును సైంటిఫికల్లీ ప్రూవ్ అది. అవును, అది అంటే మనిషి అంటే మైండ్ ఉంటుంది, ప్రిపేర్డ్గా ఉంటాడు, కానీ ఎగ్జిస్టెన్స్ ప్యూర్గా ఉంటుంది. అది అవి ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ అవుతాయి. ఒకవేళ అవి డెలికసీగా అనుకుంటే ఒక బలమైన సంవేదన కానీ ఒక వైబ్ కానీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాటిలో ఒక రెస్పాన్స్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటంటే నేను ఎవరిని అర్థం చేసుకునే ప్రయత్నమే చేయను. సార్ మరి మీరు మీరు ఇందాక మనిషిని అర్థం చేసుకున్నారని నా థాట్ అంటే నా డౌట్ ఏంటంటే మనల్ని మనం కూడా అర్థం చేసుకున్నాం కదా. ఎలా ఇప్పుడు మిమ్మల్ని అంటే మనిషి పక్క మనిషిని వదిలేస్తే మనల్ని మనం ఎప్పుడైనా అర్థం చేసుకోగలమా? ఎలా అంటే నువ్వు అర్థం చేసుకునేది ఏ ప్రాతిపదికన అన్నది నువ్వు చెప్పాలి. సిచ్యువేషన్తో సంబంధం లేదు. సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు ఉదాహరణకి హిట్లర్ ఏరాలో పుట్టింటే నీ సిచ్యువేషన్స్ వేరు. ఒక బాగా డ్రాట్స్ వచ్చిన సందర్భంలో నీ జన్మ తీసుకుంటే అసలు ఆకలికి అలమటించే సిచ్యువేషన్లు ఉంటావు. లేకపోతే కృష్ణదేవరాయల కొడుకుగా పుట్టింటే నీకు సందర్భం వేరే ఉంటుంది. సిచ్యువేషన్కి బియాండ్గా అసలు ఏంది లైఫ్ అని అర్థం చేసుకోవాలంటే అప్పుడు అందరికి ఒకటే. అంటే ఈ ప్రపంచం వల్ల నీకు వచ్చిన సంపదలు తద్వారా వాట్ ఈజ్ లైఫ్ అని అర్థం చేసుకున్నప్పుడు వేరే, బాడీ పరంగా వాట్ ఈజ్ లైఫ్ అంటే అర్థం చేసుకుంటే వేరే, మైండ్ పరంగా లైఫ్ అంటే ఏందని నువ్వు ఎంక్వైరీ చేస్తే వచ్చేది వేరే, ఎగ్జిస్టెన్షియల్లీ వాట్ ఈజ్ యువర్ లైఫ్ అని అర్థం చేసుకుంటే వేరే, సమాజం పరంగా వాట్ ఈజ్ లైఫ్ అంటే అర్థం వేరే. సో నువ్వు ఎక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నావు అటువైపు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను మామూలుగా ఆలోచించాలంటే ఇప్పుడు ఓకే యాజ్ ఏ యూనివర్స్గా ఇప్పుడు లైక్ మీ ఒక లైఫ్ వచ్చింది. లైఫ్ ఇప్పుడు మీరు అన్నట్టయితే యాజ్ ఎ సొసైటీ పెట్టిన నార్మ్స్ ఏంటంటే ఓకే యూ గ్రో, నువ్వు బాగా సెటిల్ అవ్వు, అంత ఆర్థికానికి సంబంధించింది. అది కదా గ్రో సెటిల్ అవ్వు, అది అంతా ఏంటంటే ఒక మెజర్మెంట్స్ లాగా ఉంటుంది. అట్లా కాకుండా ఒక బట్ యాజ్ ఏ ఇఫ్ యూ టేక్ యాజ్ ఎ లైఫ్
లైఫ్ నార్మల్ నార్మ్స్ ఉన్నాయి కదా, నువ్వు పుట్టావంటే సర్వైవల్ ఇస్ ద వన్, సర్వైవల్ అండ్ రీప్రొడక్షన్, ఇంకా తర్వాత డెత్, ఈ 3 కదా ఉంటున్నాయి. సో ఆ పరంగా ఎవరైనా ఆలోచించగలరా? అవును, ఎందుకు ఆలోచించారు? అందరూ అదే చేస్తున్నారు. బట్ యు ఆర్ మెజరింగ్ విత్, యు ఆర్ కంపీటింగ్ విత్ అదర్స్. అది ప్రపంచం వల్ల. ఇప్పుడు ఉదాహరణ నేను కాంపిటీషన్లో లేనుగా. లేదు కదా. సో ఐ స్టెప్డ్ అవుట్ ఆఫ్ దట్ స్ట్రీమ్. అది నీ ఇంటెలిజెన్స్ అంటున్నా. ఇప్పుడు అందరూ సినిమాకి వెళ్తావు, నువ్వు వెళ్ళక్కర్లేదుగా, అది నీ ఛాయిస్ అది. సో ఇదే మూర్ఛా స్థితి అంటే అందరూ ఒకలా వెళ్ళినప్పుడు నువ్వు అట్లా వెళ్ళాలనుకుంటావు. ఇప్పుడు ఒక ఊళ్ళో అందరూ గుండు కొట్టించుకుంటే ఆ 101 వ్యక్తికి అనిపిస్తుంది కొట్టించుకోవాలేమో. తిరుపతిలో ఎదురవుతుంది. ఇప్పుడు నేనున్నాను, ఎవ్వరు గడ్డం పెంచుకున్నప్పుడు పెంచుకున్నాను. ఇప్పుడు నా చుట్టూ ఎవ్వరు ఇలా జుట్టిర పోసుకొని లేరే, నేను తిరుగుతున్నా. నాకు ఎట్లా హాయిగా ఉంటే అట్లే ఉంది. నేను ఒకటే లోపల ఏది వేసుకున్నా బయట ఒకటే వేసుకుంటా నేను. దానికి కారణం ఉంది. నా కంటికి ఎప్పుడు సేమ్ కనిపిస్తుంది అనుకో, అసలు నా మైండ్లో ఆ థాట్ కూడా రాదనమాట. గంటకి నేను రకరకాలు చూస్తే గంటకి ఏదో మారుతూ ఉంటుంది. సో నా మైండ్ యొక్క సీజన్ని మార్చాను. సో దిస్ ఈజ్ మై వే. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు, అందరిలో నేను చేస్తలేను. అందరూ ఒకటి నేర్చుకొని సెటిల్ అవ్వాలనుకుంటారు. సెటిల్మెంట్ లేదని తెలుసుకున్నాను కదా. ఇదంతా నేను సొంతంగా ఎంక్వైరీ చేసి, ఏదైతే ఎంక్వైరీ చేయడం వల్ల ఒక జవాబు వచ్చిందో నేను దాన్ని జీవించి చూశాను కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు అది నా జీవన విధానం అంతే. నేను లైఫ్లో సక్సెస్ లేదు, ఫెయిల్యూర్ లేదు. నేను సంపాదించే డబ్బుకి నా ఆనందానికి సంబంధం లేదు. నేను ఎవరితో పోల్చుకోను. అసలు నేను డెవలప్ అవ్వాలని ట్రై చేస్తలేను. అయినా ఎంతో కొంత డెవలప్ అవుతుంది. ఎందుకంటే అంతా కలిపి నువ్వు భాగం కాబట్టి నీ లైఫ్లోకి ఏదో వస్తుంది, ఏదో పోతుంది. సంథింగ్ హ్యాపెన్స్. దట్ ఈస్ నేచురల్. నేచురల్గా జరుగుతుంది. అంటే పట్టుబట్టి ఎదగడం వేరు. న్యాచురల్ గ్రోత్ ఈజ్ గుడ్. నేను ఏదో పెయింటింగ్ చేశాను, ఎవరో తీసుకున్నారు, ఇంకో పుస్తకం రాసిన ఎవరో తీసుకున్నారు, ఇలా నా న్యాచురాలిటీ చూసి ఎవరో నన్ను ఏదో చేయమన్నారు, నేను చేశాను, వాళ్ళకి ఏదో నచ్చి ఇచ్చారు. ఒకటి స్వీట్ ఇచ్చాడు, ఒకటి పండు ఇచ్చాడు, వాటర్ ఇచ్చాడు. నేను ఇది కావాలని కోరుకోవట్లే. రెండోది వచ్చిందంతా నేనే వాడుకోవట్లే. ఆశ్చర్యం. ఇప్పుడు నాకు నిజంగా ఎవరైనా పళ్ళు ఇచ్చారంటే ఎవరికైనా ఇచ్చేస్తాను. సరే, డబ్బు అనేది చాలా రేర్ కాబట్టి నేను వాడుకోకపోతే దాన్ని తీసి బ్యాంకులో వేస్తున్నాను. నిజంగా ఎవరున్నా లేకున్నా ఆ టైంలో నా సమక్షంలో ఎవరున్నా ఆర్థిక సమస్యలతో ఉంటే నేను ఇట్లా పీక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వాటి గురించి మీరు చేయట్లేదు, అంతే. మీ పని మీరు చేసుకోండి. అంత దట్స్ ద పాయింట్ కదా. అంటే ఇప్పుడు మనం మనలా ఉంటే మిగతాదంతా దానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కానీ మనకు నమ్మకం, ధైర్యం సరిపోదు అంటున్నా. ఇప్పుడు నేను ఏమి చేయకుండా కొన్ని సంవత్సరాలు అంటే ఈ ప్రపంచం పరిభాషలో చెప్పుకోవాలంటే డబ్బు ఎర్న్ చేయకుండా కొన్ని ఏళ్ళు ఉంది నేను. మిగతా అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో టైం వేస్ట్ అయిపోతుంది. డోంట్ వేస్ట్ టైం, ఇది అమూల్యమైన సమయం, యవ్వనం తిరిగి రాదని ఏమో చెప్పారు. ఎవరేం చెప్పినా నాకు ఓవరాల్గా ఒక జవాబు చెప్తుంటే, నాలాంటి వాడికి చెప్పి నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఇప్పుడు నేను బాగున్నాను, జస్ట్ నా దగ్గర డబ్బు లేదంతే అనే వాళ్ళ పాయింట్ ఏంటంటే అసలు పరిగెట్టాలి. రోజు 8 గంటలు పని చేయకపోతే వాడు మనిషే కాదని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. నేను చెప్పేవాడిని ఇప్పుడు ఇంతసేపు ఆడుకున్నాను, అది పనే కదా. జస్ట్ నేను చేసే పనికి డబ్బులు వస్తలేవంతే. సో ఇప్పుడు నేను ఎట్లాగైతే లైఫ్ని అర్థం చేసుకున్నానో అది మీకు అర్థం చేయించే సామర్థ్యం నాలో లేదు. అయినా సరే తేలికైన పరిభాషలో ఏమిటని నేను చెప్పేవాడిని. ఇప్పుడు నేను ఏ పనైనా 24 hours చేయగలిగే ఒక సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను. అది ఎంత పనికిరాని పనైనా. ఇప్పుడు పనిని చూస్తున్నారు మీరు నన్ను చూస్తలేరు. అది మీ ప్రాబ్లం. ఒకప్పుడు నేను రకరకాల పనులు చేసేవాడిని, నాలో పొటెన్షియల్ లేదు, నేను ఫోర్స్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఎలాంటి పనైనా హాయిగా సమగ్రంగా ఒక పూర్తి ఇంటిగ్రిటీతో చేస్తున్నాను. మీరేం చేస్తున్నారు? నేను చేస్తూ పేపర్లతో పడవలు తయారు చేసి నీళ్ళలో వదులుతున్నాను, ఒక పేపర్తో పతంగి తయారు చేసి ఎగరేశాను. ఇదంతా మీనింగ్లెస్ వర్క్ అని మీరు అనుకుంటున్నారు. బట్ ద పర్సన్ హూ ఈస్ డూయింగ్ ఎంత ఇంటిగ్రిటీతో, ఎంత సమర్థవంతంగా, ఎంత నిష్కామముగా, ఎంత పూర్ణ శ్రద్ధతో తాను చేస్తున్నాడని మీరు అసలు చూడటం లేదు. ఎందుకంటే మీకు యాంగిలే తెలియదు. ఇప్పుడు ఏదైతే నా ఒరిజినల్ స్థితి ఉందో ఇదే యాక్చువల్గా నా రియల్ వర్క్. ఇప్పుడు నేను శ్రద్ధగా పతంగులు ఎగరేశాను. ఏదో రోజు శ్రద్ధగా పుస్తకం రాయొచ్చు, ఏదో రోజు శ్రద్ధగా ఒక కంపెనీ నడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను సెటిల్ అయినా. ఒక మామూలు చిన్న పని నేను ఎంత శ్రద్ధగా చేసినప్పుడు నిజంగా ఒక రియల్ పని వస్తే శ్రద్ధగా నేను చేస్తాను కదా. సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ మన స్కూళ్ళలో చెప్పలేదు, మన సొసైటీలో లేదు, పుస్తకాలు రాయబడలేదు. బట్ నాకు అట్లా అర్థమైంది.
ఇప్పుడు నాకు అర్థమైంది చాలా కొత్త విషయం, మీకు ఎట్లా చెప్పాలి, మీకు ఎట్లా అర్థం చేయించాలి, నాకు టైం అట్లా నాకు కుదరదు. అందుకని మీ పని ఏదో మీరు చూసుకోండి. అప్పుడు నా ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారో నేను అట్లా చెప్పి నాకు 5-6 స్టేట్మెంట్స్ దొరికినాయి ఎలా చెప్పాలి. నేను అందరికీ ఏం చెప్పానంటే, నేను లైఫ్లో సక్సెస్ అవుతాను, ఫెయిల్ అవుతాను, సంపాదించను, అది మీకు అనవసరం. కానీ ఒక్కటి మీకు ప్రామిస్ చేస్తున్నా, జీవితంలో మీ దగ్గర రూపాయి తీసుకో. తద్వారా డోంట్ ఆఫర్ అడ్వైస్. అంటే జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా పర్టికులర్లీ నీకు మాత్రం ఫోన్ చేయను. ఎందుకంటే నీకు డబ్బు అంటే భయం. నువ్వు అంత భయం ఉన్న వాడితో నేనేం తీసుకుంటాను? డబ్బు అంటే భయం లేని వాడి దగ్గర కదా తీసుకోవాల్సింది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళంతా వాళ్ళు డబ్బు అంటే భయము పోతుంది, ఇది ఏదో అను ధారణలు ఉన్నాయి. అట్లా ఇప్పుడు మీరన్న ప్రశ్నకి లైఫ్ అంటే ఏంది నాకు అర్థమైంది. దాన్ని 2 భాగాలు విభజించి చూస్తే నాకు స్పష్టత వచ్చింది. ప్రపంచం పరంగా ఎవ్వడికి ఆనందం లేదు. ఆ ప్రపంచాన్ని మనం వేసుకునే బట్టలాగా చూడాలంతే. అదొక ఆచ్ఛాదన. ఇల్లు ఒక ఆచ్ఛాదన, డబ్బు ఒక ఆచ్ఛాదన, ఆధార్ కార్డు ఒక ఆచ్ఛాదన, కారు ఒక ఆచ్ఛాదన. అది ఉంటే పని కొంచెం మంచిగా ఉంటుంది. మరి ప్రకృతి పరంగా అంటే అసలు పర్పసే లేదు. అబ్సల్యూట్లీ. సో దీన్ని నేను నిర్వచించిన, ఎవరిని అడగలే, అలాగే నిర్వచించాలని ఒక కథలాగా రాయాలి. అలా ఉండగా అది మెల్లగా జర్మినేట్ అయ్యి ఒక స్టేట్మెంట్ లాగా ఒకటి బయటకు వచ్చింది. అది స్పష్టంగా చూశాను అనమాట. అంటే నేను ఎంత క్లియర్గా దాన్ని దర్శించానంటే కొంచెం కూడా సంశయం లేదు. అదేంటి, ఈ ప్రపంచంలో ఇక నేను ఏం సాధించలేదు. నువ్వెంత సాధించినా నీకంటే ఉన్నతమైన వాళ్ళు ఉంటూనే ఉంటారు. నువ్వెంత డబ్బు సంపాదించినా నీకంటే డబ్బు ఉన్నవాడు, నువ్వు 50 ఏళ్ళు సంపాదించింది నీ పక్కింట్లో ఒకడు పుడతాడు, వాడు ఫస్ట్ డేనే వాడు అకౌంట్లో ఉంటుంది. అది పోల్చుకున్నవా బాధ తప్పదు. ప్రపంచంలో పోలిక లేకుండా నువ్వు బతకలేవు. నీకు ఇన్స్పిరేషనే కంపారిజన్. అందుకని ప్రపంచం అంటే ఏంది అని నేను బాగా దానిలోకి విచారణ చేసి నాకు ఓవరాల్గా తెలిసింది అదొక ఆచ్ఛాదన మాత్రమే, అది అవసరం మాత్రమే, అది నీ ఎగ్జిస్టెన్స్ కాదు. అందుకని ప్రాపంచిక విషయాలు ఏవి నువ్వు గంభీరంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ బీ లిటిల్ సిన్సియర్ టువార్డ్స్ ఇట్. అక్కడితో అయిపోయింది. మరి జీవితం అంటే అనే ప్రశ్న దేనికి సంబంధించింది? పూర్తి ప్రకృతికి సంబంధించింది. జీవితం అంటే జస్ట్ ఒక అకారణ కదలిక, జస్ట్ ఒక మూమెంట్ అంతే, ఒక ఫ్రీడమ్, ఒక అన్కండిషనాలిటీ. అక్కడ అంబిషన్స్ కానీ ఏమి పట్టుకోలేదు దానికి. అది జన్మతః మనకిచ్చింది, అది మన ప్రకృతి. సో ప్రకృతికి కాస్త దగ్గరగా ఉండడం, వీళ్ళతో ప్రకృతి ఒడిలో ఉండడం, అప్పుడప్పుడు ప్రపంచంలోకి అడుగుపెట్టి అది అంటుకోకుండా, ఎట్లయితే మనం బురదలో ఏదన్నా పడితే మన శరీరానికి అంతా బురద అంటకుండా 2 వేళ్లతో బాగా తీస్తామో, అట్లా ఈ ప్రపంచంలో తక్కువ ఇన్వాల్వ్మెంట్తో మనం పని కానిచ్చుకోవాలి. ఈ అవగాహన వచ్చిన తర్వాత నాకు అసలు ప్రపంచంలో పని ఎలా చేయాలని నాకు స్పృహ వచ్చింది. లేకపోతే నేను జాబ్ చేయవలసిందే కదా. ఇప్పుడు నేనేం కోటీశ్వరుని కాదు. నాకు చుట్టుపక్కల అట్లీస్ట్ నాకు సలహా ఇచ్చేవాళ్ళు లేడు, మా ఇంట్లో నాకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు, నాకు సైకిల్ కొనిచ్చేవాళ్ళు లేడు, ఫోన్ కొనిచ్చేవాళ్ళు ఏది లేదు. కానీ ఈ అవగాహన కలిగిన తర్వాత నాకు అవగాహనలో బలం కనిపించింది. ఇప్పుడు నాకు అసలు మానసికంగా ఆందోళన ఎందుకు ఉండదంటే అసలు ప్రాపంచిక విషయాన్ని నేను గంభీరంగా తీసుకోను. ఉదాహరణకి ఇప్పుడు డబ్బు అనేది ఉంది, మొత్తం పోయినా నేను బాధపడను. అది ప్రాపంచిక విషయం. నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఈరోజు భోజనం అవసరం అంతే. కుక్కకి అవసరం, నాకు అవసరం. ఆ మాత్రం భోజనం ఇప్పుడు బయటకు పోతే అడుక్కొని తింటా నేను. సర్వైవింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సర్వైవింగ్ విత్ లగ్జరీ ఈజ్ ద ప్రాబ్లం. ఆ లగ్జరీని తీసి బొంద పెట్టినంతే, అంతకుమించి ఒక ఆర్డినరీ బీయింగ్ విత్ ఎక్స్ట్రాడినరీ ఇన్సైట్స్, అది చాలా బాగుంది లైఫ్. అక్కడికి వచ్చి ఆగింది. ఇది నేను ట్రై చేస్తున్నా, టెస్ట్ చేస్తూనే ఉన్నా. ఇప్పటి వరకు నాకు ఒక్క సంశయం కలగాలి. గడిచిన 10-15 సంవత్సరాలు ఒక్కసారి కూడా నాకు మనస్తాపం కలగాలి. అలాగే నన్ను నేను ఫూల్ చేసుకుంటలేను. బ్రూటల్ ప్రాక్టికాలిటీలో ఉంటుంది. మీరు వచ్చే ముందు కూడా నేను అన్ని సంతకాలు పెట్టి అందరికి కొరియర్ చేసి వెళ్ళి పడుకున్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. డిస్పాచ్ వర్క్. నేను ఎవరికి హుకుం జారీ చేస్తలేను. ఒక్కొక్క తన గొంతు తానే దోకొని హాయిగా వెచ్చగా పడుకుంటుంది. అట్లా నేను నా పనులు ఏవో నేను చేసుకుంటున్నాను. రెండోది
నా పనిలో నేను చేసేది గొప్ప పని అని ఎవరికి చెప్పను. ఎందుకంటే నేను పోలిక లేనప్పుడు నేను చేసేది గొప్ప పనో మామూలు పనో నాకు తెలుస్తలేదు. నేను చేస్తున్నది నాలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుందా, స్ట్రెస్ క్రియేట్ చేస్తుందా అది తెలుస్తుంది. అట్లాంటివి ఏమి క్రియేట్ చేయట్లేదు. హాయిగా ఉంది. హాయిగా ఉండడానికి మించింది ఏముంది? సో అందుకే నేను చాలా డిక్లరేషన్స్ చేశాను ఒకప్పుడు. అవి ఊరికే మాట వరుసకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసి డైలాగుల్లాగా చెప్పినవి కాదు. అది నా కోర్లో నుంచి నేను రాసుకున్నవి, పలికినవి. అదేమిటంటే, ఇక నేను జీవితంలో జయాపజయాలకు అతీతంగా జీవించబోతున్నాను. అసలు ఎవడైనా అలా ఎందుకు చెప్తాడు? ఐ వాంట్ టు బీ సక్సెస్ఫుల్ అంటాడు, ఐ వాంట్ రిచ్ అంటాడు. అంటే అప్పుడు అంటే అన్నీ పడిపోయినాయి. ఇప్పుడు నాకు ఎవరైనా ఏమైనా సలహా ఇవ్వచ్చు. అయ్యో ఎంతమంది ఇచ్చేవాళ్ళు సలహా, అందరూ నా గురించి ఎక్స్ట్రాడినరీ కేర్ తీసుకున్నట్టు కనబడేవాళ్ళు. అంతా అబద్ధం. వాళ్ళకి అది ఒక అలవాటు అయిపోయింది. ఎవడన్నా ఖాళీగా ఉంటే సలహా ఇవ్వడం, యువకుడు చేస్తే పెళ్లి చేసుకోవడం, పెళ్ళవగానే పిల్లలు అవ్వలేదా అని అడగడం, అయితేనే ఏ స్కూల్ అని అడగడం, కొద్ది రోజులు ఉంటే ఎంతకాలం రెంటెడ్ హౌస్ సొంతలు కట్టుకోండి అనడం, అంత బాగుంటే బంగారం లేదా, ఏదో ఒకటి వాళ్ళకి అలవాటు అయిపోయిన ఒక 50-60 టెంప్లెటెడ్ క్వశ్చన్స్ అట్లా దానికి పర్సన్ అయిపోతూ ఉంటారు. ఏదో పక్కింటి అడిగాడు, వాడు అడిగాడు, ఏదో జవాబు చెప్పు. దీని అన్నింటిలో ఎదుటివాడు ఆనందంగా ఉండడం ఇతరువాడికి ఇష్టం ఉండదు అస్సలు. అంటే వాళ్ళు కావాలని కూడా చేయరు. వాళ్ళని అందరూ అట్లా అడుగుతారు, వీళ్ళందరినీ అట్లా అడుగుతారు. ఈ రోజు ఒకరి రంగులు ఒకరి మీద పోసుకున్నట్టు ఏదైనా కాన్షియస్గా పోసుకుంటారా? ఏదో ఇష్టం వచ్చినట్టు చల్లుకుంటారు. అట్లా రకరకాల మాటలు చల్లుకుంటున్నారు. అందుకని ఎదుటి వ్యక్తి ఏమనుకుంటాడని కాదు, మనకి ఏమనిపిస్తుంది. ఆ తర్వాత దీంట్లో చాలా డీపెస్ట్ లేయర్స్ ఉన్నాయి. అది మనం వర్బల్గా చెప్పినా కొంత కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. అదేంది, అసలు నాది అన్న భావన కంప్లీట్గా లేదు ఇప్పుడు నాలో. ఇది ఇంపాసిబుల్ టు కన్వే. ఎందుకంటే నేను టాక్స్లో కూడా చెప్తాను, ఈ బుక్ నేను రాసింది అంటాను. ఈ ఫోన్ ఎవరిదంటే నాదనే చెప్తాను. మళ్ళీ నేనే చెప్తున్నా నాదనే భావన పోయిందని. ఇది ఒక విరోధాభాష్యం. అంటే ఎదుటి వ్యక్తికి అంత స్పేస్ అండ్ టైం ఉండదు. వాడు స్పోకెన్ వర్డ్ని పూర్తిగా తీసుకుంటాడు. నేను విన్నా అదని చెప్తుంటే అంత అబద్ధం అంటాడు. కానీ వాడికి తెలిసిన రోజు వాడు అది చేయవలసింది. అవసరానికి నాది అని చెప్పవలసిందే, అంతర్గతంగా ఇది నాది కాదని తెలుసుకోవాల్సిందే. ఇది ఎప్పుడు జరుగుతాయి. అందుకని ద కోర్ ఆఫ్ స్పిరిచువాలిటీని వర్బల్గా చెప్తే ఖచ్చితంగా డిస్టార్షన్ ఏర్పడుతుంది. అయినా సరే చెప్పక తప్పదు. ఎందుకంటే ఎదుటి వ్యక్తి అనేవాడు ఏమనుకుంటాడన్న స్పృహ కూడా లేదు ఇప్పుడు. ఎవడు ఏదన్నా అనుకోని, తప్పుగా ప్రచారం చేస్తే చేసుకొని. నాకు కొన్నిసార్లు చెప్తారు, మీరు చెప్పింది విని ఒక ఫ్రెండ్ ఇట్లా అన్నాడు, వీడంతా బక్వాసం మాట్లాడుతున్నాడు అంటే కరెక్టే అని చెప్పు. అతనికి అట్లా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక సినిమా చూస్తే గొప్పగా అనిపించింది. సినిమా గొప్పగా ఉందా నీకు అనిపించిందా? నీకు అనిపించింది. సినిమా ఎలా ఉండాలో అలా ఉంది. మహేష్ బాబు గొప్పగా ఉన్నాడు, ఏమీ లేడు, నీకు అనిపిస్తుంది అట్లా. అదే మహేష్ బాబు వాళ్ళ అమ్మాయికి మహేష్ బాబు మామూలు తండ్రిలాగా ఉంటాడు అంతే. ఇంట్లో చెడ్డీలో చూస్తారు, తుమ్ముతున్నప్పుడు చూస్తారు, తుడుచుకుంటున్నప్పుడు చూస్తారు. వీడు మనిషి ఏం తెలుస్తుంది, ఏముంది అందులో? ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ ఆల్సో డూయింగ్ హిస్ జాబ్. జస్ట్ సాటి మనిషికి ఉన్నవి కాకుండా అతనికి ఎక్స్ట్రా ఉన్నాయి. సాటి మనిషికి ఉన్నవి అతని దగ్గర చాలా లేవు. సాటి మనిషి వీలైతే సాయంత్రం నచ్చింది తినగలడు, అతను తినలేడు. సాటి మనిషి రోడ్డు మీద ఎక్కడన్నా పడుకోగలడు, అతను పడుకోలేడు. కానీ ఇది మర్చిపోతున్నాడు వాడు. అరే నాకు కూడా చాలా లగ్జరీస్ ఉన్నాయి. ఎంతసేపు మన ప్రపంచం అంతా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనకు అంటగట్టిన ఫిలాసఫీ ఏంది? మనీ ఉంటే నువ్వు సక్సెస్ అయినట్టు, పెద్ద ఇల్లు ఉంటే నువ్వు హ్యాపీగా ఉన్నట్టు. అది అబద్ధం. అట్లాంటిది ఏమీ లేదు. సరైన వ్యక్తి ఉంటే గుడిసె కూడా దేవాలయం అవుతుంది. ఒక బ్యాడ్ పర్సన్ ఉంటే ఒక పెద్ద ప్యాలెస్ కూడా దరిద్రంగా మారిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద అండర్స్టాండింగ్ హూ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద హోమ్. నేను ఒక చిన్న రాసుకున్న ఒకప్పుడు, ప్రతి ఇల్లు గుడే, మనిషి దూరగానే గుడిసె అయిపోతుంది. ఊరికే రాసుకున్నది. కానీ ఆ మనిషి లైఫ్ని అర్థం చేసుకోగానే మళ్ళీ గుడిగా మారిపోతుంది అనమాట. ఏం మారదు, ఎక్స్టీరియర్ ఏం మారుతుంది. ఇప్పుడు జ్ఞానం వచ్చింది, శరీరం ఏం మారుతుంది. శరీరం మెల్లగా మారుతుంది. ఎందుకు? వాడికి రకరకాల విషయాల పట్ల అవగాహన రావడంతో. ఉదాహరణకి ఎన్లైటన్మెంట్ అయిన టైంలో చాలా చెప్పమ్మా, ఎన్లైటన్మెంట్ అయిన టైంలో చాలా బక్కగా చిక్కిపోయి ఉన్నారు కొందరు.
అందరు అనుకున్నారు ఎట్లా పతనం అయిపోయాడు చూడని. ఇప్పుడు వాడికి రకరకాల విషయాల పట్ల స్పష్టత వచ్చింది. ఏం తినాలి, ఏం మాట్లాడాలి, ఎవరితో ఉండాలి, ఏం చేయాలి. ఒక 5 ఏళ్ళు తిరిగేలోపు దే లుక్ వెరీ బ్యూటిఫుల్. బుద్ధ ఇస్ అన్ ఎగ్జాంపుల్ అనుకుంటా. ఎవ్రీబడి ఎవడెవడికైతే మనసు కుదుటపడ్డో వాడు ముసలిగైతున్న కొద్ది చాలా అందంగా ఉంటాడు. ఎందుకంటే అన్ని ఆస్పెక్ట్స్లో వాడికి ఒక రమణీయత దొరికింది. వాడికి మానవ సంబంధాల్లో డిస్టర్బెన్స్ లేదు. వాడు ఏం తినాలో తెలుసుకున్నాడు. వాడు ఇప్పటి నుంచి అది తినేదిలే, వాడికి స్పష్టత వచ్చింది. ఓన్లీ ఇదే తింటాను, సరైన ఫుడ్ తీసుకున్నావు, సరిగ్గా పడుకున్నావు, సరిగ్గా మాట్లాడుతున్నావు, ఎక్కడా డిస్టర్బెన్స్ లేదు. ఆబ్వియస్గా అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ ఎంటిటీ కొంచెం డివైన్గా మారిపోతుంది. ఇప్పుడు తిరుమల వెంకన్న స్వామికి గనక రంజిత్ ఒక విగ్రహం ఎట్లయితే పవిత్రంగా ఉంటుందో మన శరీరం కూడా అట్లా పవిత్రంగా మారిపోతుంది, ఆబ్వియస్గా మారిపోతుంది. అందుకని ఎనీ పర్సన్ నేను చూశాను, అది మా ఆనందమయ్య కానీ, నీమ్కరులి కానీ, లేకపోతే రజనీష్ కానీ, లేకపోతే కృష్ణమూర్తి కానీ, ఎనీబడి దే లుక్ వెరీ గ్రేషియస్ బికాస్ చెత్తలేదు. అన్ని దిక్కుల్లో ఒక స్పష్టత ఉంది కాబట్టి ఆ స్పష్టతను అనుభవించేది ఆబ్వియస్గా బాగుంటుంది అనేది ఒక అబ్జర్వేషన్. ఒక పనికిరాని విషయం మాట్లాడుతున్నాం. అదేంటంటే మనిషిని అర్థం చేసుకోవడం కంటే వస్తువుని అర్థం చేసుకుంటే బెటర్, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇది వినడానికి డైరెక్ట్ వచ్చిన సో జస్ట్ మనిషి అర్థం కాడు, ఎందుకంటే అది మనిషి యొక్క మనస్సు చంచలము కాబట్టి. 100%. అందుకని అర్థం చేసుకోవాలంటే కదులుతున్న దాన్ని పక్కన పెడితే మనిషి అర్థమవుతుంది. ఒకవేళ మనిషి యొక్క మనసుతో సంబంధం లేదు, మనిషితో ఉండొచ్చు, నువ్వు మనసుతో సంబంధం పెట్టుకున్నాను కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నాను లైఫ్లో, నాది శారీరక సంబంధం, హృదయ సంబంధం, మానసిక సంబంధాలుగా ఉన్నది. అందుకని నాకు ఎవరితో గొడవ రాదు. ఎందుకంటే ఏదన్నా గొడవ పడితే మనసే కదా పడేది, దాన్ని ఎవరు పట్టించుకుంటారు? దానికి ఏదో బుద్ధి లేక వాగుతో తిడుతుంది, సరే అనుకుంటే అయిపోయా, ఛాలెంజ్ చేయాల్సిన అవసరం లే. కరెక్ట్. 2 దొరకడం అరుదు. ఏది? హృదయంగా అంటే ఒక రకంగా మానసికంగా మనసు ఫ్లక్చువేట్ అవుతుంది ఖచ్చితంగా, చాలా కష్టం. స్వభావమే అది. ఇప్పుడు మనస్సు తనలో తాను సెటిల్ అయితే ఇంకొక వ్యక్తికి తనలో తాను ఆ మనసు సెటిల్ అయిపోతే దే కెన్ లివ్ టుగెదర్. మనకి రకరకాల లవ్స్ ఉన్నాయి. ప్లాటనిక్ లవ్ అని ఎప్పుడన్నా విన్నారా? దేర్ ఈజ్ ఒక లవ్ కూడా ఉంది భూమి మీద, ప్లాటనిక్ లవ్ అని. రవీంద్రనాథ్ ఠాగూర్కి ఒక లవ్ అఫేర్ ఉండే, ఖలీల్ గిబ్రాన్కి ఒక లవ్ అఫేర్ ఉండే. ఇట్ ఇస్ నాట్ సెక్షువల్, ఇట్ ఈస్ కంపానియన్షిప్. అసలు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు కూడా, బట్ దే లివ్ విత్ ఈచ్ అదర్. చూపు చాలన్నమాట. దట్ వెరీ ఉదాహరణకు మనం చెట్టు పక్కన కూర్చుంటూ మంచి పుస్తకం రాస్తారు. సో ద ప్రెజెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎనఫ్. అసలు నువ్వు దాన్ని తాకనవసరం లేదు. వాళ్ళకంతే ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్. అటుపక్క వచ్చింది వాళ్ళు రాసుకుంటారు, ఇటుపక్క వచ్చింది ఎవరు పాట పాడుకున్నారు, ఎప్పుడైనా ఒకసారి ఊరికే చూసుకొని చిన్న టీ తాగారు, పక్కన కూర్చున్నారు, అంతే. దర్శనం. మేఘ సందేశంలో దీని గురించి చెప్పాడు దాసన్ నారాయణరావు. ప్లాటనిక్ లవ్ గురించే చెప్తాడు. అసలు ఎంత చూసావా సినిమా మేఘ సందేశం? కదా, మేఘ సందేశం మొత్తం తెలుగు సినిమా చరిత్రలో ఎవ్వరు చేయని ఒక ప్రయోగం చేశారు. అందులో తెలుసా ఏమిటది? అది వేరు, మీరు చెప్పేది కథ గురించి. అసలు కోర్ ఏంటి ఆ మూవీలో? టెక్నికల్గా సినిమా మేకింగ్కి సంబంధించి ఇప్పటి వరకు తెలుగు సినిమాలో ఎవరు చేయని ప్రయోగం ఈనాటికి ఎవరు చేయలేదు. ఇంకా దానికి అంతర్జాతీయ స్థాయి అవార్డు వచ్చింది, కానీ మన వాళ్ళకి తెలియదు ఎందుకు అవార్డు ఇచ్చారు. వాళ్ళు గుర్తించారు, గుర్తించలేరు. చెప్తే తప్ప ఓహో చెప్తే ఇదే అనుకుంటారు అంతే. ఆ సినిమా స్పెషాలిటీ ఏమిటంటే ఎక్కడ కెమెరా స్టాండ్ వేసి మాత్రం ఉంటుంది, స్టాటిక్ అట్లా ఉండిపోతుంది, వెరీ స్టాటిక్, ఓన్లీ ఫిక్స్డ్. ఇట్లా ఇట్లా కదులుతుంది, తల తిప్పినట్టు. జూమ్ ఇన్లు జూమ్ అవుట్లు కూడా ఉండవు. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇప్పుడు మొబైల్ కెమెరా ఆన్ చేసి ఎదురు యాక్టర్ ఉన్నాడు, అంతే, అయిపోయింది. ఒకవేళ మీరు యాక్టర్ కదిలితే మీరు ఇక్కడనే ఉండి ఇట్లా అక్కడ తిప్పుతున్నారు కెమెరా. కెమెరా ముందుకు ఛార్జ్ అవ్వట్లేదు, జూమ్ ఇన్ అవ్వట్లే, జూమ్ అవ్వట్లే, ట్రాలీ అవ్వట్లే, టిల్ట్ అవ్వట్లే, డార్జ్ అవ్వట్లే, డచ్ అవ్వట్లే, ఏం అవ్వట్లే. ఎందుకంటే ఇవన్నీ యాంగిల్స్ కదా, మిడ్ లాంగ్ అట్లాంటిది ఏం లేదు, జస్ట్ కెమెరా స్టాండ్ వేసి తీసేసాడు అంతే. కంటెంట్ వాళ్ళు మంచి యాక్టర్స్ కదా, మంచి యాక్టర్స్. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాడు అసలు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ చేశాడు అందులో, చాలా బాగుంటుంది. అసలు చాలా బాగుంటుంది అసలు. అందులో ఒక ఎవరు మన జయప్రద వాళ్ళ సిస్టర్ వాళ్ళు వచ్చి ఊరు బయట భోగం మేళం పెట్టారు, ఊరంతా అటు పోతుంది,
ఇతను ఊరి పెద్ద చూసావు సినిమా? నీకు చూసే గుర్తు చిన్నప్పుడు అదే చిన్న కాంటెక్స్ట్. ఊరంతా అటుపక్క పోతుంది అని పెద్ద మనిషి కదా నీకు వచ్చి చెప్తారు. మరి నేనేం చేయాలి అని అడుగుతాడు. మీరేం లేదు, పడవ దాటి అటుపక్కకి వెళ్తారు కదా అందరూ, మీరు ఒక పడవ దగ్గర కూర్చోండి, మిమ్మల్ని చూసి ఎవరు రారు, ఈ భయానికి అందరు ఈ ఊర్లోనే ఉండిపోతారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి పడవలో కూర్చుంటాడు. అందరు బయలుదేరుతారు. వామ్మో వీడు ఉన్నాడు అని చెప్పి, ప్రెసిడెంట్ ఉన్నాడు అని చెప్పి అందరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇతను రోజు వెళ్ళి పడవ దగ్గర కూర్చుంటాడు. అటుపక్క ఏం పోడు. ఒకసారి కొంచెం పడవ అట్లా జరుగుతుంది నీళ్ళల్లో. అప్పుడు వాళ్ళు పాడుకుంటున్న పాట అనిపిస్తుంది. మనోడు వేసుకొని ఇప్పుడు ఆడింటికి రాడు. అట్లా వాళ్ళది ప్లెటోనిక్లో బియాండ్ సెక్స్ అనమాట. అస్సలు అందులో ఇంటి నుంచి బయట కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఏమొచ్చినా అట్లా అద్దాలు పెట్టుకొని చూస్తూ ఉంటాడు. తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అంటే ఈజ్ నవ్ బియాండ్ మైండ్. ఊరంతా మైండ్లో ఉంది, వీడికి మైండ్ లేదు. అంటే హృదయంతో అంటే స్వపర భేదాలు పీకినాయి. లైఫ్లో ఏ చూడాలో అది చూసినట్టు ఒక భావన వచ్చింది. ఇంకా మిగతా వాటి మీద ఆసక్తి పోయింది. ఆ తర్వాత ఒక రమేష్ నాయుడు కంపోజిషన్, దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన మూడు పద్యాలు అందులో కంపోజ్ చేశారు. వీరైతే ఉందాం. అది ఎవరు సినిమా పాటలు అంటే ఆకాశ దేశాన, ఈ పాట తెలుసు అందరికి. నిన్నటి దాకా ఈ పాట కూడా తెలుసు. తర్వాత రాధికా తవ విరహే కేశవ, ఇది మొత్తం సంస్కృత్ జయదేవన్ అష్టపదులు. జనాలు ఎంజాయ్ చేసిర్రు. హరిరితి హరిరితి జపతి సకామం విరహ విహిత మరణేనని కామం శ్రీ జయదేవ భణితమితి గీతం సుఖయతు కేశవ. ఇది మనకు తెలుగు కాదు, అసలు ఎంజాయ్ చేసి. ఇది ఆ కథలో ఉన్న బలం, ఆ యాక్టర్స్, ఆ 3 శ్లోకాలు పద్యాలు ఏంటంటే నేను చాలాసార్లు పాడినా. అసలు జేసుదాస్ పాడాడు, దేవులపల్లి సాహిత్యం. ఏ సీమల ఏమైతివో, అదేం చేస్తుంటాడు, చాక్ పీస్ తీసుకొని తన మనసులో వచ్చింది పోయిట్ రాస్తుంటాడు. ఏకాకిని నా ప్రియా, ఎందుకంటే అడిదికి పోనీయట్లే, వాళ్ళ ఊళ్ళకి వెళ్ళగొట్టిర్రు. ఏకాకిని నా ప్రియా ఏలాగి వియోగాల వేగేనో నా ప్రియా. లొకేషన్స్ మారుతూ ఉంటాయి బీచ్లో పడుతూ. ఏలాగి మేఘమాస మేఘేను ప్రియా ప్రియా ప్రియా. ఘడియ ఘడియ ఒక యుగమై కదలదు సుమ్మి, ఎదలోపల నీ రూపం చెదరదు సుమ్మి అని అటు తీరం వైపు చూస్తాడు. పడి రావాలంటే వీలు పడదు సుమ్మి, వీలు పడదు సుమ్మి. ఓ నెల గడిచిపోయింది. రాత్రంతా చీకటి. ఎక్కడో పురాతన బంగ్లాలో ఉన్నాడు. అట్లా ఆకాశం వైపు చూస్తాడు. దారులన్నీయు మూసే, దశ దిశలు ముంచెత్తే, నీరంద భయరాంధకార జీమూతాళి ప్రేయసీ ప్రేయసీ వెడలిపోయితి వేళ ఆగమ్య తమస్విని గర్భకుహరాన, తమస్విని గర్భకుహరాన. అన్ని పిక్చర్లు వాళ్ళన్నీ గోడలకు వెళ్ళిపోతున్నాయి. అట్లా నువ్వు ఏ గర్భంలోకి వెళ్ళిపోయినావు నాకు కనబడకుండా నేను ఎదురు చూస్తా ఉన్నా. జీమూతాళ్ళు అంటే ఈ సమస్త ప్రాణకోట అంతా చీకట్లో కలిసిపోయింది, నువ్వే చీకట్లో కలిసిపోయినావు అని పాడతాడు. తర్వాత హఠాత్తుగా ఏదో శబ్దం వినిపిస్తుంది. టక్కులే ఎప్పుడు నీ పిలుపు వినబడెను, అప్పుడు నా అడుగు పడదు అని ఒక తత్వం ఉంటుంది ఆ సినిమాలో. కాదు ఈ మూవీని ఈ యాంగిల్ చూస్తే స్పిరిచువాలిటీ కనిపిస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. అంటే ఇట్లా ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చూడు, చూస్తే ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్ ఇప్పుడు రీసాయిస్తో చూడాలి. ఇప్పుడు జగ్గయ్య వస్తాడు, వచ్చి బావా అని అడుగుతాడు. ఇట్లా
పడుంటాడు ఇట్లా నేల మీద. అంటే నిజానికి బాగున్నాడు, ఊరందరికి చెడ్డగా అనిపిస్తున్నాడు. అంటే బట్టలు మాసిపోయి అదేదో అది వేసుకొని కండువ వేసుకొని వాళ్ళు అదే చూస్తారు కదా, లోపల చూడరు కదా. చూడరు నీ బట్టలు నీటి ఉంటే చాలు మనం అని అంటే ఏం బావా ఇంటికి రావట్లేదు, ఇంటికి రావట్లేదా, ఈ రాతలంతా ఏమిటి, నేను రాశానా, మీరు ఇంటికి రాక 3 నెలలు అయింది తెలుసా, 3 నెలలు అయిందా, అవునా, పదండి సిస్టర్ వెయిట్ చేస్తుంటుంది, అలాగే అని ఇంటికి వెళ్ళిపోతే గడ్డ బెరుగు ఉంటుంది, ఒక టైప్లో చూస్తాడు భార్యను అద్దాలు పెట్టుకొని. అంటే ఏమంటారు తెలుసా, తెలుసు నో ఎమోషన్ ఎట్ ఆల్. ఇప్పుడు మైండ్ ఒక్కదానికి ఫిక్స్ అయింది, ఆ జయప్రద అనే క్యారెక్టర్. అండ్ ప్రపంచం దృష్టిలో ఆమె ప్రాస్టిట్యూటర్ వాట్ ఎవర్. ప్రపంచాన్ని మాకు కన్విన్స్ చేయలేడు, ఇంట్లో బాధ పెట్టలేడు, ఆమెను కరుడు కట్టిన సాంప్రదాయవాది. ఈ జగ్గయ్య పోయి వార్నింగ్ వస్తాడు, అదే కట్టెలు అమ్ముకొని బతకొచ్చు, పూలు అమ్ముకొని బతకొచ్చు, ఇలా ఒళ్ళు అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు అని చెప్పి ఒక డైలాగ్. అంటే అలాంటి పని మేమేం చేయలేదని అంటే, అసలు మీకేమాత్రం సిగ్గు అభిమానం ఉన్నాయి, ఊరు వదిలిపోండి అని చెప్తే పాపం ఈడిచిన దమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే సినిమాలో లాస్ట్ ముగిద్దాం. నేను అసలు సినిమాలో అది చూసినప్పుడు ఓ అమ్మ ఏం సీన్ రా అనుకున్నా. ఆ తర్వాత ఇతను రాసిన పోయిటరీ అంతా ఓ బుక్ వేస్తాడు జగ్గయ్య. జగ్గేసి ఒక స్టేజ్ పెట్టి ఇతను చాలా గొప్ప కవి, ఇతను ఇలా పోయిటరీ రాయడం వెనుక ఒక ఆడది ఉంది, అది ఇతని భార్యనే అంటే ఇట్లా అద్దాలు పెట్టి చూసాట ఆమె ఇట్లా నవ్వుతూ ఉంటుంది. ఆమె కూడా తెలుసు నేను కాదని, కానీ ఊరోళ్ళందరూ అవునవును అన్న ఆబ్వియస్గా. ఇప్పుడు పుస్తక ఆవిష్కరణ బావా మీరు మాట్లాడండి అంటే అది కొంచెం అంటే అన్యమనస్కంగా ఉంటాడు అనమాట. ఈ పుస్తకము నేను ఆ కవితలు నేను రాసింది ఎవరి గురించి అని ఏదో చెప్తూ చూస్తే ఎదురుగా దూరంగా ఆమె వచ్చి ఉంటుంది. ఆమె కూడా అంటే ఈ సంబంధం తెలిసి వస్తే మొత్తం వదిలేసి వెళ్ళిపోతాడు. అసలు ఎవ్వరు నీకు పట్టించుకోడు అసలు. కొన్ని సన్నివేశాలు టెరిఫిక్ ఉంటాయి. అంటే మనం రెగ్యులర్ చూసే సినిమాలు కాకుండా అది హార్ట్తో తీసిన సినిమా కదా. ఇప్పుడు మనం ప్రొడక్షన్లో అట్లా చేద్దాం అనుకుంటున్న సినిమాలు అంటే రియల్ ఎమోషన్, నువ్వు నటించాల్సిన అవసరం లే, అది అర్థమైతే చాలు. చివరికి ఆమె ఎక్కడ పోయిందో తిరిగి ఆమె పారిపోతుంది, ఎందుకంటే కనపడితే గొడవలు అయితే అని. ఆమె కూడా ఒక లవ్ ఉంటుంది. ఆ తర్వాత ఈడు బస్సులో పోతూ ఉంటాడు, బస్సులో కెమెరా ఉంటుంది, బస్సు పోతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 30-40 సెకండ్స్ టెస్ట్ అంటే బస్సు పోతుంది ఇదేనే పోతుంటే ఒక చిన్న పాంప్లెట్ వచ్చి మొక్కానికి వస్తుంది ఇట్లా. అది చూస్తే ఈమె డ్యాన్స్ షో ఉంటుంది, ఆపండి బస్సు ఆపండి అని వెళ్ళిపోతా ఉంటాడు. చివరికి వాళ్ళిద్దరు కలుసుకుంటారు, జస్ట్ ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు అంతే, అట్లా చచ్చిపోతారు. దీని మీద జంధ్యాల కామెడీ తీసిండు. స్పూఫ్ కాదు, చిన్న కామెడీ. ఒక సినిమాలో అతని పేరు మేక అంటే మేధా కవి. ఈ ఏనుగు మీద నేను రాస్తున్న మేక సందేశం దాని మీద. ఇతను మేక కాదు ఊక, అంటే ఊరికి తోడయ్యే కవి. ఇతను ఊక కాదు తోక, తోచింది చెప్పే కవి. తోక కాదు పేక, అంటే పేదల కోరికలు తీర్చే కవి. కోక అంటే కోరికలు తీర్చే కవి అని చెప్పి. ఇతను కనుక విదేశాల్లో పుట్టుంటే ఈ పాటి ఉరిదీసి ఉండేవాళ్ళు, లేకపోతే కొరడాళ్ళతో కొట్టుండేవాళ్ళు. మనం అట్లా చేయలేం కాబట్టి మనం గౌరవప్రదంగా సన్మానించుకుంటున్నాం. అందుకని ఎవరికి అక్కర్లేని ఒక ఏనుగుని అతను అద్భుతం సార్ మీ సందేశం. అసలు అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. అసలు సినిమాకి అంతే ఇంత చెప్తుందా సినిమా, మీరు మీ నరేషన్ సినిమాకి అయ్యో అంటే అవి ఒక మనిషి యొక్క ఇప్పుడు దర్శకుడు దాసరి నారాయణరావు అనే వ్యక్తి ఎన్ని సినిమాలు తీసినా సమ్ టైమ్స్ ఒక పరిపక్వ దశ వస్తుంది. అప్పుడు భయము సక్సెస్ కోసం తీయాలి, ఎందుకంటే లైఫ్లో సెటిల్ అయిపోయింది మైండ్. ఓ సినిమా ఫ్లాప్ అయినా పర్వాలేదు, అక్కడ పుట్టింది అది.
ప్యూర్ ప్యాషన్ అంటే ఇంకా అసలు అదే చెప్తే కదా జయాపజయాలకు అతీతంగా ఉన్నప్పుడే ఆ నిజమైన మైండ్ లేదు అదే వచ్చేసి అస్సలు సెల్ అట్లా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడ నీకు రియల్గా తత్వచింత అనేది వస్తుంది అనమాట. అంటే నువ్వు చెప్పాలనుకున్నది ఆనెస్ట్గా బ్రూటల్గా అట్లా చెప్పడం అన్నది మేఘ సందేశం. సార్ ఈ మధ్యలో నేను ఒక సినిమా చూసాను సార్, మీరు దాన్ని రివ్యూ చేస్తే చెప్పండి, రాసుకుంటాను. ఇది గ్రీక్ మూవీ సార్. అది ఏమిటది? ది ఎటర్నిటీ అండ్ వన్ డే. రఫ్లీ సార్ స్పెల్లింగ్ ఇట్ నేను చూసుకుంటాను. ఎటర్నిటీ అండ్ వన్ డే, ఇది గ్రీక్ మూవీ. తప్పకుండా మీరు రివ్యూ చేయదగ్గ మూవీ సార్. మాకు నేను చూస్తా. మీరు ఆ కొరియన్ మూవీ 3 seasons గురించి చెప్పారు. ఓ బాబోయ్ నవ్వుతాను సినిమా. సో కాబట్టి మీరు అట్లాంటి సినిమా చూస్తాను. చేయాలి సార్. ఇది మన శివరంజని దీంట్లో చూద్దాం. వైలిన్లా రాలు పూల తేనియకై రాతి పూల ఈ నిషేధి నీడలలో నివురులాగా మిగిలానని శిథిల జీవినైనానని తొలకరి మేఘపు ములవై రుదిర భాష్పనన నారలతో విన్నవించు నా చెలికి వేదనా ఆ టైంకి అంటే యంగ్స్టర్స్ ఈ లవ్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు పిక్చర్ అయిపోయింటారు. చాలా అది చాలా వన్ ఆఫ్ ద బెస్ట్. చాలా మంది చెప్తారు అది. చాలా సార్లు చూసాను. బెంగాలీ అదే 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 బెంగాలీ శరత్చంద్ర నావెల్ అని చెప్తారు. ఓకే, దాని నుంచి తీసుకుని అది ఎగ్జాక్ట్ అని కాదు, సినిమాటిక్ ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నది అంతే. తవ విరహే నేను ఊర్లో ఉన్నప్పుడు నేను మొట్టమొదటిసారి రేడియోలో విన్నా. నేను ఎక్కడో బోరింగ్లో నీళ్ళు కొట్టుకొస్తుంది ఊర్లో, మనకు ఘోరమైన పని ఉంటుండే నాకు మా అన్నకు రోజు 30 బిందెలు పొద్దున్న 30 బిందెలు రాత్రి కొట్టాలి. హౌస్ నింపడం అది కాక మస్ట్. అది ఇప్పుడంటే ఎప్పటికి ఇట్లా పని కూడా ఉండలేదు. కానీ అది మా బ్రహ్మచారి అంకుల్ రేడియో పెట్టేవాడు. అసలు ఇంక వేరే డివైజెస్ లేవు కదా. అప్పుడు నాకు జేస్దాస్ వాయిస్ నేను ఫస్ట్ విన్నది ఇది. అసలు ఇందులో అసలు ఆ నోట్ ఉంటుంది. ఇప్పుడు మీరు లాస్ట్ కింద పాడిన అది పాడితే అసలు అయితే కళ్ళమండి. తవ విరహే కేశవ రాధికా కృష్ణ రాధికా తవ విరహే
దాని చర్రాలంతా ఇప్పుడు నాకు మర్చిపోయినా. అది గుర్తుందట లీలాగా ఇప్పుడు పాడుతూ రికలెక్ట్ చేసుకుంటుంది ఏ కాలంలో. వండర్ఫుల్. సో ఇప్పుడు ఈ సినిమా కాంటెక్స్ట్ కూడా మనం మాట్లాడింది, తను ఆమె అర్థం చేసుకోలే, జస్ట్ ఉండాలనుకున్నాడు అంతే. అర్థం చేసుకుంటే చెడిపోతుంది. అందుకని ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్ ఏ డివైస్ రాదర్ దాన్ ఏ హ్యూమన్. మనసు తీసేస్తే ఎవరితో ఉండొచ్చు మనం. పర్ఫెక్ట్. అది కాన్ఫ్లిక్ట్ అంతా మైండ్తోనే వస్తుంది. మైండ్ అర్థం కాదు. మైండ్ అర్థం చేసుకోవాలా, అగ్రిమెంట్ రాసుకో. సింపుల్. ఇప్పుడు ఆఫీస్ ఉంది, అక్కడ మైండ్ని ట్యూన్ చేసి పెడతారు. ఇన్ని గంటలకు రా, ఇన్ని గంటలకు పోయి ఈ బట్టలు వేసుకో, అక్కడే కూర్చో, ఈ పని చేయి, దుబాయ్, నీ శాలరీ ఇంత. అందుకని ఆఫీస్లో ఇవ్వబడి పిచ్చి వేసాలి. ఎందుకంటే అది డిఫైన్డ్ మైండ్ ఉంది అక్కడ. నువ్వు బయటికి రాగానే దాన్ని డిఫై చేస్తాం మనం. దాంతో కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సరే, ఆ పాటలు విందాం.